వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిపిఐ నేతలు చంద్ర రాజేశ్వరరావు 112వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దున్నేవాడిదే భూమి నినాదముతో పేదల హక్కుల కోసం చంద్ర చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న జరిగే రాస్తా రోకోకు ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నరసరావుపేట నియోజకవర్గం నుండి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఆయన యొక్క ఆశయ సాధన కోసం 50 మంది యువకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ కూడా ఏదైతే నమ్మారో ఆ సిద్ధాంతాన్ని చివరి వరకు తీసుకెళ్లటంలో మనందరం కూడా ముందుండాలని, ఆ వైపున పోరాటాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. కొంతమంది రాజకీయ నాయకుల చేతుల కబంధ హస్తాలు చిక్కుకుని ఉంది. అటువంటి భూములు పంచే విధంగా జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం యొక్క సహాయ సహకారాలు తీసుకొని పెద్ద ఎత్తున పల్నాడు జిల్లాలోని భూపోరాటం చేయడానికి సంసిద్ధమవుతామని తెలియజేస్తూ చెప్పినాడు మహోన్నత వ్యక్తి చంద్రరాజేశ్వరం. అలాంటి యొక్క చంద్రరాజేశ్వర గారి 112వ జయంతి వేడుకల్ని మన నర్సరావుపేటలో మన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాస్తా రాంబాబు గారు, అట్లానే సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య గారు, గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనాయక్ గారు, అట్లానే కామ్రేడ్స్ అందరూ కూడా ఈ రోజు నివాళులర్పించింది కాబట్టి నాకు అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డీటెయిల్స్ చూద్దాం. మార్కాపురం జిల్లా కనగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం జనసంద్రం మధ్య ఘనంగా జరిగింది. ఉగ్ర నరసింహారెడ్డి సంకల్పంగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, హోంమంత్రి వంగలపూడి అనిత, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, కనగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అంబేద్కర్ ఆశయాల పట్ల ప్రజల్లో చైతన్యం పెంచేలా నిలిచింది. ఈ ప్రాంతంలో రామ్ విలాస్ పాస్వాన్ గారి యొక్క ఫాలోవర్స్ కూడా ఉన్నారు. వారు రామ్ విలాస్ పాస్వాన్ గారు షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నతి కోసం, వారి అభ్యుదయాల కోసం పాటుపడినటువంటి వారి కుమారులు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తీసుకురావాలని చెప్పేసి వారు కోరుకున్నందున ఆ డేట్ కోసం ఈ రోజు వెయిట్ చేసి మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అంబేద్కర్ గారు ఓన్లీ ఎస్సీలకు ఎస్టీలకే సొంతం కాదు, అందరి వాళ్ళని నిరూపించినటువంటి వ్యక్తి కనగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు. అంబేద్కర్ సమితి సభ్యులతోటి వారు మమేకమై ఈ విగ్రహం ప్రతి స్టేజ్ లో కూడా విగ్రహాన్ని ఏ డిజైన్ లో పెడుతున్నారు కూడా చర్చిస్తూ అభిప్రాయం చేసుకుంటూ ఒక గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారిని, కమిటీ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా ఒంటిమిట్టలో 12వ ప్రపంచ యోగా దినోత్సవ పక్షోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, యోగా ఆరోగ్యానికి మూలమని ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగంగా యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జూన్ 21 వరకు నిర్వహించే యోగాంధ్ర పక్షోత్సవాల ద్వారా యోగా ప్రయోజనాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం జేసీ సబ్ కలెక్టర్ భావనతో పాటు అధికారులు యోగాసనాలు చేసి అందరికీ స్ఫూర్తిని నిలిచారు. I'm very happy to see so much of participation here. This project master awareness really having some other events on the calendar preparation going on. And for that events will organize and should try and then have faith in it, and then you will realize the benefits that you can gain out of the yoga. Thank you. డాక్టర్ గారు ముందు చెప్పినట్టు ఈ రోజు ఒకటే కాకుండా ఈ రోజు ఇక్కడ నేర్పించిన ఆసనాలు ప్రతిరోజు కూడా ఎలాగంటే 45 మినిట్స్ పాసిబుల్ కాదంటే అట్లీస్ట్ 10 మినిట్స్ మెడిటేషన్ చేస్తే కూడా స్ట్రెస్కి చాలా మంచిది, అందరికీ కూడా తెలుసు. డిఎం వెంకటేశ్వర గారు చెప్పారు, ఇక్కడ స్టేజ్ మీద బాగా చేసేవాళ్ళు యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. అట్లే నేషనల్ లెవెల్లో ఛాంపియన్స్ అయిన యోగాసన కాంపిటీషన్లో ఛాంపియన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు.
కాబట్టి వాళ్ళలాగా మనం చేయలేము. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఎంత వీలైతే అంతే చేస్తే చాలు. డీటెయిల్స్ చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం దాయర్తి గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వేకు స్థానిక పీవీటీజీ గిరిజనులు అడ్డుకట్ట వేశారు. గ్రామ సభ అనుమతి లేకుండా సర్వేలు నిర్వహించడం పెసా చట్టానికి విరుద్దమని పేర్కొంటూ సర్వే బృందాన్ని వెనక్కి పంపించారు. ప్రాజెక్టు వల్ల పలు గిరిజన గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనుల హక్కులు, భూములను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతూ భవిష్యత్తులో మరింత తీవ్రంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. సామాన్లు కూడా పూర్తిగా తీసుకొచ్చారు. మెటీరియల్ కూడా మొత్తం అన్ని అందుబాటులో వచ్చాయి. ఇది కూడా చూడండి, మొత్తం అంతా వాళ్ళకి సంబంధించిన మొత్తం అయ్యే ఎక్కడికి వెళ్ళిన భూములు డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం దేవాలపేటలో శ్రీ మహంకాళి అమ్మవారి వార్షిక జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెల్లవారుజామున నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రోడ్డు మీద సైడ్ పార్క్ చేసుకుని వాహనాలు డీటెయిల్స్ చూద్దాం. ఏలూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై అవగాహన సమావేశం నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరిగే ప్రత్యేక సవరణ కార్యక్రమంలో బూత్ స్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం. ఈ రోజున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరితో కూడా ఈ రోజున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ సిరిపల్లి ప్రసాద్ గారు, టౌన్ ప్రెసిడెంట్, అదేవిధంగా రాష్ట్ర కమ్ కార్పొరేషన్ డైరెక్టర్ వాణి గారు, మరి జిల్లా నాయకులు అందరూ ఈ రోజున నాయకులందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో ఎస్ఐఆర్ సర్వ్ ఓట్లు పరిశీలన తొలగింపు కార్యక్రమాలు, చెక్ చేసుకునేటువంటి కార్యక్రమం కేంద్ర ఎన్నికల కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో రేపు జూన్ 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22వ తారీఖు వరకు 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత రాష్ట్రాల్లో ఈ ఓట్ల యొక్క వెరిఫికేషన్ అనేది కొనసాగుతూ ఉంది. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగలోని రిలయన్స్, ఓఎన్జీసీ ప్రాంతాల్లో అఖిలపక్ష నేతలు, వామపక్ష నాయకులు నిరసన చేపట్టారు. రిలయన్స్ పై విధించిన 25,000 కోట్ల నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని, గ్యాస్ ఉత్పత్తిలో 50% ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. మన గ్యాస్ మన హక్కు. ఈ కేజీ బేసిన్ లో రిలయన్స్ చేసిన దోపిడీని నిరసనగా ఈ గ్యాస్ మీద మనకే హక్కు ఉండాలి, 50% ఇవ్వాలి, గ్యాస్ ధరలు, ఆయిల్ ధరలు తగ్గించాలని రేపు 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు చేస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
గత ఎన్నికల తర్వాత నేను సంపదని క్రియేట్ చేస్తానని చెప్పాడు ఈ రాష్ట్రంలో. నేను ఒకటే అడుగుతున్నాను, సంపద క్రియేట్ చేయొద్దు. ఈ రాష్ట్రంలో సంపద ఉంది. ఇప్పుడు కొత్తగా కాకినాడ సముద్ర ప్రాంతానికి 22 కిలోమీటర్ దూరంలో సముద్రమని ప్రారంభమైంది. ఇది లక్షల వేల కోట్ల రూపాయల యొక్క సహజ వనరు. ఇది మన రాష్ట్రం. ఇది నువ్వు ఒక్కటే ఈ అత్యధిక లాభాలతో కొల్లగొట్టి ఆంధ్రాకి 1000 రూపాయలకి పైగా, గుజరాత్ 400కే వంట గ్యాస్ ఇస్తున్నటువంటి అక్రమ దోపిడీ అరికట్టాలి. ఇది చెల్లదింక చెల్లదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. దానికి వామపక్షాలు ఒక ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాయి. 9వ తారీఖు రాష్ట్రారోకోలు ఉన్నాయి. వీటిని జయప్రదం చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఒక్కో లబ్ధిదారుకు 3 సెంట్ల చొప్పున స్థలాలు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. వైసీపీ అడ్డంకులు, కోర్టు కేసులను అధిగమించి పంపిణీ చేపట్టామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. దారి చెన్నో లేదని చెప్పి ఆ రోజు మనం డబ్బులు మంజూరు చేసుకొని వస్తే 2018 ఫిబ్రవరిలో మన డబ్బులు తీసుకొచ్చాయి. ఈ గ్రామంలో ఎదురుపాలెం వర్షం వస్తే కాన్పి వెళ్ళడానికి ఇబ్బంది, గుండె జబ్బు వస్తే ఇబ్బంది అని చేస్తే దానికి మోక్షం లేదు. ఆ రోడ్లు డబ్బులు కూడా పక్కన పడి మన 2 ఏళ్ళైనా మనం వేయలేకపోతున్నాం. ఆ రోడ్డు శాంక్షన్ లో ఉండి దానికి లేకపోతే చేసిన వాళ్ళు మనం వేయలేకపోయాం. ఇప్పుడు మళ్ళీ ఆ రోడ్డు మన ప్రభుత్వం చేసి పూర్తి చేస్తుందని నేను ఎదురువారిపాలెని కూడా చెప్తున్నాం. ఆ ఎదురువారిపాలెంలో కూడా రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ గ్రావెల్ రోడ్లు కానీ మనమే వేసాం. ఈ గ్రామంలో అభివృద్ధిని అనేది పూర్తిగా సంక్షేమాన్ని కూడా మనమే చేశాం. కానీ ఈ గ్రామంలో అటువైపున వాళ్ళు ఏమీ చేయలే. సర్పంచ్ కూడా మనం గెలవలేదు కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఊర్లో ఒక పని కూడా నేను ఇవ్వాల. ఎందుకంటే తీర్మానాలకు ఇవ్వరు, పని చేసానికి అడ్డుకుంటారు, ఏమీ చేయరు. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే చెప్తున్నా, రేపైనా మీరు సర్పంచ్ గెలిపిస్తేనే ఊరు అభివృద్ధిని చేయగలను. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా గజపర్తి నగరంలో పోస్టల్ శాఖ నిర్వహించిన పోస్టల్ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పోస్టాఫీస్ పొదుపు బీమా పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న సిబ్బంది సేవలను ఆయన ప్రశంసించారు. కేవలం 2600తో 50 లక్షల ప్రమాద బీమా లభించడం కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి 50 లక్షల బీమా నమూనా చెక్కును అందజేయడంతో పాటు ఉత్తమ సిబ్బంది ఖాతాదారులను సత్కరించారు. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడూ కూడా ఎలా మెజర్ చేస్తామంటే నా లైఫ్ ఒకసారి సడన్గా రిస్క్ పడితే నా కుటుంబానికి కష్టం కలగకుండా ఆ లైఫ్ రిస్క్ అనేది కవరేజ్ చేసే ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మన డెబిట్స్ అంటే మనకి ప్రతి ఒక్కరికి లోన్స్ ఉంటాయి. 10 లక్షల లోన్ ఉందనుకోండి, 20 లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎన్ని తీసుకోవాలి? మీ దగ్గర ఉన్న మీరు తీసుకున్నటువంటి అప్పు లైఫ్ ఇన్సూరెన్స్ కట్టేలాగా మళ్ళీ ఫ్యూచర్ కూడా దానికి కొంత ప్రొటెక్షన్ ఇచ్చేలాగా, అంటే ఆ రకంగా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు అమ్మాయి చాలా మోటివేట్ చేసి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి మరి ఎలా మోటివేట్, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఇన్సూరెన్స్ మీద చాలా అవగాహన తక్కువ ఉంటుంది. ఇన్సూరెన్స్ అంటే ఏదో నా డబ్బులు వాళ్ళకి ఏదో టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్లో మీట్ అవ్వడానికి నన్ను మోటివేట్ చేస్తానన్న భావన చాలా మందికి ఉంటుంది. డీటెయిల్స్ చూద్దాం. బాపట్లలో ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ వ్యక్తి చీరాలకు చేరకముందే మృతి చెందిన ఘటన కలకలం రేపింది. తెనాలి నుంచి ఒంగోలు వెళ్తున్న రైడర్ బస్సులో చీరాల వరకు టికెట్ తీసుకున్న అతను బస్టాండ్కు చేరుకున్న తర్వాత కూడా సీటులోనే ఉండిపోయాడు. స్పందించకపోవడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో మృతి చెందిన ఉండవచ్చును అని అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు, మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి అభయారణ్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిబిసిటీ ఫారెస్ట్ రేంజ్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆదిత్య కాలేజీ విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. మొక్కలు మానవాళికి ప్రాణవాయువు అందించే ప్రకృతిని కాపాడుతాయని తెలిపారు. డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ జగ్గయ్యపేట నియోజకవర్గం వట్సవాయి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలు, కార్యకర్తల సమస్యలపై చర్చించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని పేర్కొంటూ వారి అభిప్రాయాలను ప్రాధాన్యతనిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి కార్యకర్తలతో సహపంక్తి భోజనం చేశారు. డీటెయిల్స్ చూద్దాం. అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కరెంటు బిల్లుల్లో అదనపు ఛార్జీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ వినియోగం పెద్దగా పెరగకపోయినా ₹1,000 అదనపు బిల్లులు వస్తున్నాయని ఆరోపించారు. అద్దంకి నియోజకవర్గంలో పలు సర్వీస్ నెంబర్లు పరిశీలించగా ఇదే పరిస్థితి కనిపించిందన్నారు. అదనపు ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్న ముత్తాలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మన అద్దంకి నియోజకవర్గంలోనే మీకు కొన్ని సర్వీస్ నెంబర్లవి చూపిస్తాను. ముఖ్యంగా ఇది గమనించండి. ఏదైతే సర్వీస్ నెంబర్ ఉందో గత సంవత్సర కాలంగా వస్తున్నటువంటి ఈ సర్వీస్ నెంబర్కి వస్తున్నటువంటి కరెంటు ఛార్జీలను తీశాను. ముఖ్యంగా ఆ లాస్ట్ మంత్ ఈ సర్వీస్కి ₹346 బిల్లు వస్తే ఈ నెల ₹5,150 బిల్లు వచ్చింది. సరే, ఒకవేళ ఎక్కువగా వాడారేమో అని వెరిఫికేషన్ చేశారు. అంటే యూనిట్స్లో పెద్ద డిఫరెన్స్ లేదు, హార్డ్లీ ఒక 30-40 యూనిట్లే డిఫరెన్స్ ఉంది. ఎక్కడ డిఫరెన్స్ ఉంది అని బిల్లు మొత్తం తీసి డీటెయిల్డ్గా చూస్తూ ఉంటే ప్రతి నెల వేసేది కాకుండా ఈ నెల కొత్తగా అదర్ ఛార్జెస్ అని దాదాపు ₹4,500 వేశారు. అంటే అదర్ ఛార్జెస్ అంటే ఏంటో చెప్పే దమ్ము ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా లేదా? డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండలం కూనేరు సంతలో సిపిఎం ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
ఆటో డ్రైవర్లతో కలిసి జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరింత ఉధృతంగా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. నరేంద్ర మోడీ గారి పరిపాలన 11 సంవత్సరాల పరిపాలన కాలంలో 64 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్ పెంచారు. అలాగే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత 4 సార్లు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్ పెంచారు. ఈ రోజు ఎన్నికల్లో ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట ఆడి సామాన్య ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్ పెరగడం వల్ల బస్ ఛార్జీలు పెరుగుతుంది, ఉల్లిపాయల రేట్లు పెరుగుతుంది, పప్పు రేటు పెరుగుతుంది. ఈ విధంగా నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరగడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు ఎవరు కూడా ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు అడిగే పరిస్థితి లేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఓటమి ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న పార్టీలు ఈరోజు పెట్రోల్ డీజిల్ రేటు గురించి ఎందుకు మీరు పెంచినని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి ఇలాగే పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేటు కొనసాగితే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ ఈ నెల 9వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం జరుగుతున్న ధర్నాలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ విధంగా కూలీల సంఖ్యలు ప్రచారం చేయడం జరుగుతుంది. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా పోలవరం మండలం భైరవపాలెంలో అటవీశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఏఎల్ఐ ఫౌండేషన్, శ్రీ సూర్య ఐ కేర్ ఆసుపత్రి సహకారంతో జరిగిన ఈ శిబిరంలో సుమారు 200 మంది మత్స్యకారులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచిత మందులు, కళ్లజోళ్లు అందజేశారు. దాదాపు 50 మందికి కేటరాక్ట్ శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించి త్వరలో ఉచిత ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.